దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వర్తమానాల్లో మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకొని ఆ వచనంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరొకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యంలో నుంచి మరికొన్ని విషయాలు మాకు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు గారికి ఉన్న ఒక మంచి ఆశ ఏంటంటే, దేహములో ఉన్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టమైన వారంగా ఉండాలనేది ఆయనకి అపేక్ష, ఒక కోరిక. దేవుని బిడ్డలంగా దేవుడు మనలో నుండి కోరుకునేది ఏంటంటే, మనము కూడా దేవునికి ఇష్టమైన వారంగా ఉండాలని దేవుని యొక్క ఆశ. కనుక మనం దేవుని బిడ్డలం కనుక దేవుని ఇష్టమేదో తెలుసుకుని దేవుని ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనము హెచ్చరిక పొందుతూ ఉన్నాం. ఎవరు దేవునికి ఇష్టలు అనే అంశాన్ని మనం ప్రారంభించుకొని, మొదటి వర్తమానములో ఎవరు దేవునికి ఇష్టలు, యెహోవాను స్తుతించేవారంటే ఆయనకు ఇష్టలని కీర్తన గ్రంథం 69వ సంకీర్తన 30-31వ వచనంలో చదువుకున్నాం. రెండవదిగా ఎవరు దేవునికి ఇష్టలు అనంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము అని హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం ధ్యానం చేస్తాం. ఈరోజు మరొక వర్తమానాన్ని మనం విందాం. ఎవరు దేవునికి ఇష్టలు అని అంటే, 3వ భాగంగా సామెతల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనంలో ఇలా వ్రాయబడింది: నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. మూడవదిగా ఏది దేవునికి ఇష్టం అనంటే, నీతి న్యాయములు అనుసరించుట యెహోవాకు ఇష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో నీతి ఉందా, న్యాయం ఉందా? నీతి న్యాయములు అనుసరించుట అది యెహోవాకు ఇష్టం. దేవునికి ఇష్టమైన మూడవ అంశం ఏంటంటే, నీతి న్యాయాలు అనుసరించాలి. కనుక మన కుటుంబాలు నీతి న్యాయాలు జరుగుతూ ఉన్నాయా అని ఒకసారి ప్రశ్నించుకొని, బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప భక్తిపరుడు ఉన్నాడు. ఆయన పేరు అబ్రహాం. అబ్రహామును గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటనంటే, ఆది కాండము 18వ అధ్యాయము 19వ వచనంలో అబ్రహామును గురించి దేవుడిని యెహోవా ఇలా సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఏంటంటే, ఇట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుని చేతే సాక్ష్యం పొందిన భక్తుడు అబ్రహాము గారు. మన విశ్వాసులకు తండ్రి అయిన, విశ్వాసమునకు మూల పురుషుడు. అయితే అబ్రహామును గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తన పిల్లలకును తన ఇంటి వారికి నీతి న్యాయములు అనుసరించుట బోధిస్తున్నాడట. కనుక ఆ అనుభవం మన కుటుంబాల్లో కూడా ఉండాలి. ప్రతి యజమానురాలు బిడల విషయాల్లో శ్రద్ధ కలిగి మన కుటుంబం నీతి న్యాయాలు అనుసరించాలి అని అంశాన్ని మన పిల్లలకు బోధించాలి. బైబిల్ గ్రంథంలో అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు. అబ్రహాము గారు ఇస్సాకుకి నీతి న్యాయాలు బోధించాడు. ఇస్సాకు గారు తన కుమారుడైన యాకోబు గారికి నీతి న్యాయాలు బోధించాడు. అలాగే యాకోబు గారు తనకు కలిగిన 12 కుమారులు కూడా నీతి న్యాయాలు బోధిస్తున్నాడు. ఆది కాండము 49వ అధ్యాయము 1వ వచనంలో యాకోబు గారు కుమారులందరినీ కూడా దగ్గరకు పిలిచి, అంటే ఒక రకంగా కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసి ఈ మాటలు చెప్తున్నాడు. ఆది కాండము 49వ అధ్యాయము 1వ వచనం: నా కుమారులారా, మీరందరూ కూడి రండి, అంత్యదినములలో సంభవింపవు సంగతులు మీకు తెలియజేస్తాను. అంటే తన బిడ్డలకి ఏం చెప్తున్నాడంటే, నా కుమారులారా, నా యొద్దకు రండి, కూర్చోండి,
అని చెప్పి అంత్య దినాల్లో జరగబోయే సంగతులు బిడలకు బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, రాబోయే రోజు పరిస్థితులు, రాబోయే కాలంలో జరిగే ఈ విషయాల్ని మనం ముందుగానే మరి బైబిల్ ద్వారా తెలుసుకుంటున్నాం. అది మన పిల్లలకు ముందుగానే చెప్పాలి. ఇక్కడ చదివిన వాక్య భాగంలో తన తరువాత అనే మాట ఈ వాక్యంలో కనపడుతుంది. తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును, తన తరువాత అంటే అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత 12 గోత్రాలు. మనము కూడా మన తర్వాత మన పిల్లలు నీతి న్యాయాలు జరిగించేటట్లుగా మనం బోధించాలి. తర్వాత అనే మాటను ఒకసారి మనం ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. రాబోయే తరం వరట యెహోవాను ఎరుగని తరం ఒకటి రాబోతున్నది అని ఆ వాక్యంలో వ్రాయబడుతూ ఉండదు. అంటే యెహోవాను ఎరుగని తరం అంటే అది ఎలా వస్తుంది అని అంటే, మనం మన పిల్లలకి ఈ విషయాలు బోధించలేదనుకోండి, తర్వాత మన పిల్లలు ఆటోమేటిక్గా ఆ విషయాలన్నీ మర్చిపోతారు. 3వ తరానికి దేవుడు అంటే ఎవరో ఎరుగని తరం ఒకటి వస్తుంది. అది నీ ద్వారా ఆ కార్యం జరగకూడదు. నీవు నీ పిల్లలకు బోధించాలి, వారు వారి పిల్లలకు బోధించాలి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మన పిల్లలకు బోధించాలని వాక్యం చెబుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇష్టపడేది ఏంటంటే నీతి న్యాయములు జరిగించుట యెహోవానగు నాకు ఇష్టము. కనుక నీతి న్యాయాలు మనము కలిగి ఉందాం, మన కుటుంబాలకు బోధిద్దాం. అయితే నీతి న్యాయములు అనుసరించుట వలన వచ్చే ఆశీర్వాదాలు కూడా కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనంలో నీతి న్యాయములు జరిగించుట వచ్చే ఆశీర్వాదం ఇక్కడ మనం చూద్దాం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారు. అంటే మనము నీతిగా జీవిస్తే, న్యాయంగా ఉంటే, దేవుని న్యాయ తీర్పు పీఠం మీద నిలబడిన తర్వాత దేవుడు చెప్తున్న మాట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు ఏర్పాటు చేసిన పరలోక రాజ్యానికి వెళ్ళనని యేసుప్రభువు వారు చెప్తున్నారు. కనుక ఎవరు దేవునికి ఇష్టమైన వారంటే నీతి న్యాయాలు అనుసరించేవారు దేవునికి ఇష్టము. నీతి న్యాయములు అనుసరించడం వల్ల వచ్చే ఆశీర్వాదం మొదటిది ఏంటంటే నీతిమంతులు పరలోక రాజ్యంలో ఉంటారు. ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, అంటే నిత్య నరకాగ్నికి పోతే ఏంటి ప్రయోజనం? కనుక మనము చేసే భక్తి కోసం కాదు, కానీ ముక్తి కోసం మనం భక్తి చేయాలి. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులమే కానీ పరలోకం కోసము అనే ఆలోచనే ఉంటలే. ఏదో లోక సంబంధమైన ఆశీర్వాదాలు కోరే మనం ప్రార్థనకు వస్తాం తప్ప, మనము నీతిగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, పరలోకం కోసం సిద్ధపడాలన్న ఆలోచన చాలామందికి ఉండట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతి న్యాయముల ద్వారా మనకు వచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటంటే పరలోక రాజ్యంలో మనము చేరగలటానికి. రెండవ విషయం ఏంటంటే కీర్తనల గ్రంథం 37వ సంకీర్తన 25, 26 చరణాల్లో నీతిమంతుల సంతానము ఆశీర్వదించబడుతుంది అని ఇక్కడ వ్రాయబడింది. వాక్యము ఇలా వ్రాయబడింది, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమిత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళులై అప్పిచ్చెదరు, వారి సంతానము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవరు ఆశీర్వాదకరంగా ఉంటారంటే నీతి న్యాయములు అనుసరించేవారు మరి ఆశీర్వాదకరంగా ఉంటారు. మూడవదిగా సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనంలో నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారట. ఏ వ్యక్తి అయితే నీతిగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే న్యాయంగా ఉంటాడో ఆ వ్యక్తి చాలా ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే పాపం అనేది లేదు, మరి అతని జీవితంలో అన్యాయం లేదు కనుక ఎప్పుడు కూడా నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడట. 4వ విషయానికి వస్తే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనంలో నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అని ఉంది. అంటే నీతిమంతుని ఆశ ఎప్పుడు కూడా భంగం కానేరదు. నీతిమంతుల ఆశను దేవుడు నెరవేరుస్తాడు. కనుక నీతి న్యాయాలు మనము కలిగి ఉంటే మనకి ఏది ఇష్టమైనా సరే దేవుడు మనకి దయచేస్తారు. 5వ విషయం చెప్తున్నాను, కీర్తన గ్రంథము 64వ సంకీర్తన 10వ చరణం, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారు.
నీతిమంతులకు వచ్చే 4వ ఆశీర్వాదం అంటే 5వ ఆశీర్వాదం ఏంటంటే నీతిమంతులు ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే, అంటే బాధలు ఉండవా, దుఃఖాలు ఉండవా, కష్టాలు ఉండవా, శ్రమలు ఉండవా అంటే అన్నీ ఉంటాయి. కానీ అందులో కూడా నీతిమంతులు ఎలా ఉంటారంటే ఎప్పుడు సంతోషంగానే ఉంటారట. 6వ విషయం కీర్తన గ్రంథం 34వ సంకీర్తన 17వ వచనంలో నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకిస్తాడు. మనం నీతి న్యాయంగా కలిగి ఉంటే గనక మనం ఏమడిగినా సరే దేవుడు మన మొరలు ఆలకిస్తాడు. ఆఖరికి మాట చెప్తున్నాను. రోమిలకు వ్రాసిన పత్రిక 4:13లో విశ్వాసము వలైన నీతి ద్వారా అబ్రహాము లోకాన్ని వారసుడిగా అయిపోయాడట. అంటే నీతి న్యాయమును అనుసరించిన అబ్రహాము లోకమునకు వారసుడయ్యాడట. అంటే లోకాన్ని వారసత్వంగా సంపాదించుకున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నీతి న్యాయములు అనుసరించడం దేవునికి ఇష్టము. నీతి న్యాయములు అనుసరించే వారికి వచ్చే ఆశీర్వాదాలు మనం చూసాము. తర్వాత నీతి ఎలా వస్తుంది అనే విషయాన్ని కూడా కొన్ని వాక్యాలు మనం చూద్దాం. గలతీలకు వ్రాసిన పత్రిక 3:6 వచనము మనందరికీ తెలిసిన వాక్యము. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. అంటే నమ్ముట వలన నీతిమంతులము అవుతున్నాం. రెండవదిగా రోమిలకు వ్రాసిన పత్రిక 5:9 వచనం, ఆయన రక్తము వలన మనము నీతిమంతులం అవుతున్నాం. ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం, పరిశుద్ధమైన దేవుడు కనుక ఆయన కార్చిన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. 3వ విషయానికి వస్తే తీతు వ్రాసిన పత్రిక 3:6 వచనంలో ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. ఆయన కృపే, మన నీతి కాదు, మన భక్తి కాదు, కానీ కేవలం ఆయన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. 4వ విషయం యాకోబు గారు రాసిన పత్రిక 2:21 వచనంలో క్రియల వలన మనము నీతిమంతులుగా తీర్చబడతాం. అంటే అబ్రహాము గురించి చెప్పిన మాటలు. అబ్రహాము క్రియలు కలిగి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎలా నీతిమంతుడయ్యాడు, ఎలాగ క్రియలు చూపించాడంటే దేవుడు చెప్పిన మాటను నమ్మి విధేయుడై ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తాడు. రెండవదిగా ఆయన క్రియల వలన తన కుమారుడైన ఇస్సాకుని బలిగా అర్పించటం ద్వారా క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కనుక నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదాలు చూసాం. ఆ నీతి ఎలాగొస్తుందో మనం చూసాం. కనుక నీతి న్యాయములు అనుసరించుట యెహోవాకు నాకు ఇష్టమని దేవుడు చెప్పారు. మనము మన కుటుంబాలతో సహా నీతి న్యాయములతో ప్రభువునికి ఇష్టంగా ఉందాం. ప్రభు దీవులన్నీ పొందుకుందాం. ప్రభు ఈ మాటలు మన అందరి వినికిడులు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్య భాగం చిన్న వర్తమానం మా ప్రియులు మా అందరి వినికిడులు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యం విన్న వీళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఆత్మలో బలపరచమని, ఆత్మలో బలవంతులై మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థన స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.